హాయ్ అండి, దిస్ ఈజ్ జ్యోతి. ఇవేంటి పొంగనాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, బూర్లండి. పొంగనాలు అనుకుని మోసపోయారు. ఇవి హెల్దీ బూర్లు అనమాట. హెల్దీ బూర్లని ఎందుకంటున్నానో మీరు వీడియో చూడండి. హెల్దీగా మనం ఇంట్లో బూర్లు తినాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. చూద్దామండి ప్రాసెస్. ఇదిగోండి, బూర్లు వండాలంటే ముందుగా మనం పూర్ణం రెడీ చేయాలి కదా. మరి బూర్లకి నేను ఈ కప్పుడు తీసుకున్నానండి. ఈ కప్పుడు శనగపప్పు తీసుకున్నాను. అది కుక్కర్లో ఉడకబెట్టాను అనమాట. దీంట్లో వాటర్ నేను తీసేస్తాను, వాటర్ వడపోసి తీసేసాను పప్పులేది. దీన్ని పప్పు గుత్తుతో నేను ఇలాగా మెత్తగా చేసుకుంటాను. అయితే నేను ఈ కప్పుడు పప్పు తీసుకున్నాను కదండి, దీనికి నేను 1/2 కేజీకి తక్కువగా బెల్లం తీసుకున్నాను. 1/2 కేజీకి తక్కువే ఉంటుంది ఇది, అంటే 150 గ్రాములు అలాగా అనమాట. చూడండి, ఇందులో వేస్తున్నాను. అది 150 గ్రాములు అలా ఉంటుంది. అయితే ఈ బెల్లంకి నేను తీసుకున్న పప్పులో వాటరే వేసేస్తున్నాను. ఇది కరిగిస్తాను అనమాట. పొయ్యి మీద పెట్టి బెల్లం కరిగిస్తాను. ఈ బెల్లం కరిగే లోపల నేను పప్పునేమో ఇది పప్పు గుత్తుతో ఇలా మెత్తగా చేస్తాను. అప్పుడు కొంచెం తీగపాకం వచ్చాక అందులో ఈ బెల్లం వేయాలండి. ఇదిగోండి, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు చూసారా, ఇలా తీగపాకం వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇవి యాడ్ చేద్దాము. ఇదిగోండి, 2 స్పూన్లు కొబ్బరి తురుము తీసుకున్నాను నేను, పచ్చి కొబ్బరి తురుము 2 స్పూన్లు. తర్వాత 2 యాలక్కాయలు చెదగొట్టాను, యాలక్కాయలు 2. తర్వాత ఇది పప్పు, ఉడకబెట్టుకున్న పప్పు నేను పప్పు గుత్తుతో మెత్తగా చేశాను కదా. దీన్ని ఇందులోకి వేద్దాం స్లోగా. బెల్లం మన మీద పాకం చెదిరిపోకుండా నెమ్మదిగా వేయాలి. ఇప్పుడు ఇది ఇందులో కలపాలండి. ఇది ఇందులో కలపాలి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడే వరకు ఇలా మనము తిప్పుతూ ఉండాలన్నమాట. మాడిపోకూడదు, అడుగంటేస్తుంది. ఎందుకంటే పప్పు వేసాం కాబట్టి అడుగంట వేయకుండా దగ్గరికి అయ్యే వరకు కూడా, ఇది ముద్దగా అయ్యే వరకు మనం ఇలా తిప్పుతూ ఉండాలండి. చూసుకోవాలి. పాకం వచ్చాక వేసాను, తీగ పాకం వచ్చాక. కానీ పప్పు వేసాక మళ్ళీ లూజ్ అవుతుంది, అలాగే అవుతుంది. ఇది దగ్గరికి అయ్యే వరకు ఇలా తిప్పుతూ కలపెడుతూ ఉండాలండి. ఇదిగోండి, చూసారా, ఇలా దగ్గర పడాలన్నమాట. ఇదిగో ఈ విధంగా ఇలా దగ్గర పడే వరకు మనం దాన్ని అడుగంటేయకుండా మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా దగ్గరికి వస్తే చాలు. ఇది చల్లారితే ఇంకా దగ్గరికి అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీన్ని ఆపేయాలండి. ఓకే, ఈ పప్పులో వాటరే నేను వడపోసి వేసాను కదా బెల్లం ఉడకబెట్టడానికి, బెల్లం కరిగించడానికి. సో మనం వేరే వాటర్ వేయకుండా పప్పులో వాటర్ వేసాం కాబట్టి కమ్మగా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం దించేసి ఆఫ్ చేసి చల్లారనిచ్చి వంటలు చేద్దామండి. ఇదిగోండి, బూర్ల కోసం నేను ఇడ్లీ రుబ్బే తీసుకున్నానండి. మనకి ఇడ్లీ రుబ్బు ఉంటే చాలు, పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. అయితే ఇది బైండ్ అవటానికి ఇడ్లీ నూక కదండి, మరి ఇడ్లీ రుబ్బులో ఇడ్లీ నూక ఉంది, అందువల్ల బైండ్ అవటానికి నేను వరిపిండి కలుపుతున్నాను కొద్దిగా, అది విరిగిపోకుండా ఉండడానికి. ఇది ఒక 4 స్పూన్లు నేను వరిపిండి వేసానండి ఇందులో. మామూలుగా ఇడ్లీ కన్నా రుబ్బుకున్న పిండే ఇది, మినపప్పును ఇడ్లీ నూకను. అయితే ఇది విరిగిపోకుండా కొంచెం దగ్గరికి బైండ్ అవ్వాలి కదా, అందుకు కొద్దిగా నేను వరిపిండి కలిపానండి. ఈ వరిపిండి కలిపేసింది నేను ఇలాగా పక్కన పెట్టేసుకుంటాను. ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసాను నేను ఇడ్లీ కోసమని, ఇంకేం వేయక్కర్లేదు. దీన్ని నేను ఇలా పక్కన పెట్టేసుకుంటాను. అయితే నేను పూర్ణాలు చేసుకున్నానండి. ఈ పూర్ణము ఉండలు చేసేసాను. ఉండలు చేసేసి ఇందులో కలిపి నేను ఏ విధంగా వేయాలో చూపిస్తాను. అయితే ఇదిగోండి, అసలైన ట్రిక్ ఇదనమాట. మనము డీప్ ఫ్రై చేయము ఆయిల్లో. ఇది గుంత పొంగనాల పెనం ఉంది కదా, ఇది తీసుకుని ఇందులో వేస్తామన్నమాట మనం పొంగనాలు వేసినట్టుగానే. అయితే వీటికి కొంచెం కొద్దిగా నెయ్యి అప్లై చేయాలండి. ఇది ఈజీగా ఊడిపోతుంది అనమాట. అందువల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి కొద్దిగా నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, తినేవారి ఇష్టం అనమాట. కానీ నెయ్యి బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. దీన్ని మనం ఇలా అప్లై చేసేయాలి. ప్రతిదానికి ఇలా అప్లై చేసేయాలి.
నెయ్యి దీనికి అప్లై చేసేస్తే ఇప్పుడు మనం బూరెలు వేసుకోవచ్చండి. చూసారు కదా, అన్నిటికీ నేను అప్లై చేసేసాను. అయితే ఇప్పుడు మనం దీన్ని ఇలా ఇందులో వేసేసి ఇలా డైరెక్ట్గా దీనికి వేసేయడమేనండి. అంతే, మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోక్కర్లేదనమాట. ఒకవేళ వెయిట్ తగ్గాలనుకున్నవారు, బీపీ ఉన్నవారు, షుగర్ ఉన్నవారు, కొలెస్ట్రాల్ ఉన్నవారు భయం లేకుండా ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా బూరెలు తినొచ్చు అనమాట. బూరె అనగానే ఆల్ టైమ్ ఫేవరెట్ కదండి, అందరికీ ఇష్టం బూరె అంటే. మరి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుందని భయపడతారు కదా. అందువల్ల మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. స్వీట్ తినాలనే స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు, బూరె తినాలనిపించినప్పుడు మనకి ఇంట్లో ఇడ్లీ రుబ్బుంటే చాలండి. పూర్ణం రెడీ చేసేసుకుంటే మనకి బూరెలు రెడీ అయిపోతాయి. జస్ట్ ఇడ్లీ రుబ్బుంటే చాలు, ఇంకా పెద్ద మనం పని పెట్టుకోకర్లేదు. ఓకే, ప్రతి దాంట్లోనూ మనం ఈ విధంగా వేసేయడమేనండి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి సిమ్లోనే పెట్టాలి సుమా. మీరు మంట హైలో పెట్టకండి, మీడియంలో కూడా పెట్టద్దు, సిమ్లోనే పెట్టాలి. ఓకే, పెడదాం స్టవ్ మీద. ఇదిగోండి, ఇలాగా స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టాలి. ఒక 5 to 10 minutes పడుతుంది అనమాట సిమ్లోను. మనం మూత పెట్టేస్తే త్వరగా అవుతుందండి. చూద్దామండి మన బూరెలు ఎంతవరకు వచ్చాయో. ఓకే, కాలేయండి, తిరగేయడమే. ఒక స్పూన్ తోటి మనం ఇలాగా టర్న్ చేసేయడమే. మనము ఆల్రెడీ నెయ్యి పామం కాబట్టి దానికి ఈజీగానే ఊడిపోతున్నాయండి. ఈజీగానే వచ్చేస్తున్నాయి, జస్ట్ ఇలా తిరగేయడమే మనం. ఓకే, ప్రతిదీ ఈ విధంగా తిరగేసుకోవడమేనండి. ఎందుకండి ప్రతిదీ ఈ విధంగా తిరగేసి ఇలా కూడా మళ్ళీ 1 minute to 2 minutes ఉంచితే చాలండి. ఎందుకంటే ఆల్రెడీ లోపల కుక్ అయిపోయింది, పైన కుక్ అయిపోయింది, ఇంకా కిందే కదా తెల్లగా ఉంది లేయరు. అది కొంచెం మనకి కలర్ మారితే క్రిస్పీగా బాగుంటుంది. 1 minute మూత పెట్టి ఉంచుదాం. చూద్దామండి మన బూరెలు ఎంతవరకు అయ్యాయో. అయిపోయాయండి, ఇది కలర్ రావాలి. ఈ కలర్ వస్తే మనకి క్రిస్పీగా ఉంటుందండి. పైన 2 వైపులా లేయరు క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో స్వీట్ ఉంటుంది. మనం బూరెలు తిన్నామనే ఫీలింగ్ ఉంటుంది. బూరెలేనండి, ఫీలింగ్ ఏంటి. కాకపోతే మనం హెల్దీగా చేసుకున్నాం, ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా. జస్ట్ మనం పూర్ణం రెడీ చేసుకుంటే ఇంట్లో ఇడ్లీ రుబ్బుంటే ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇలాగా వంత పొంగనాలు వేసి పెనం ఉంటే దీంట్లో ఈ విధంగా చేసేసుకోవచ్చు. అన్నీ బాగానే అయిపోయాయండి. ఇదిగోండి, రెడీ అయిపోయాయి మన బూరెలు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ. ఇది హెల్దీ అనే చెప్తానండి నేనైతేనే, ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి. ఓకేనా, మనకి బూరెలు తినాలని అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదిగో ఇడ్లీ రుబ్బు ఇంకా ఉంది, ఇదిగో పూర్ణాల పిండి ఇంకా ఉంది నాకు, ఇగో ఉండలు ఉన్నాయి, ఇంకా చేసుకుంటాను నేను. ఇలాగ మనం ఈ విధంగా ఎన్ని తిన్నా నో ప్రాబ్లం అండి, ఆయిల్ ఎక్కువ వెళ్ళదు కాబట్టి. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం ఆ పూర్ణంలో బెల్లం తగ్గించుకుని చేసుకోవచ్చు. కొంచెం చప్పగా బెల్లం తగ్గించుకుని చేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎన్నైనా తినొచ్చు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా నిర్భయంగా తినొచ్చు. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి. సో హెల్దీ అనమాట, సో టేస్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.